గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాశాను, కూర్చున్నాం, రాశాం. సందర్భం చెప్పారు. అన్నయ్య చనిపోతాడు, ఇంటికి పెద్ద, ఇల్లంతటినీ పోషిస్తాడు, నడిపిస్తాడు, ఊరంతటికి ఒక దారి చూపిస్తాడు అనుకున్నా. ఒక అన్న చనిపోయాడు. తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లి, వాళ్ళ ఏడుపు, వాళ్ళ దుఃఖం, వాళ్ళ శోకం, వాళ్ళ వేదన ఏంటి సందర్భం చెప్పి సుకుమార్ గారు మీరు రాయండి అన్నారు. నేను అన్నాను, దేవి గారు అక్కడ కూర్చున్నారు. ఒక 4 వాక్యాలు రాశారు, రాసి ఇచ్చాను దేవి గారికి. ఇవ్వగానే బాగున్నాయి బోస్ గారు, దీని ముందు ఏదైనా ఒక మాట పెట్టండి అంటే ఓరయ్యో రాసుకోండి, అలాగే ఏడుస్తారు కదా అన్నాను. రాశాను. ఓకే, ఇప్పుడు దీనికి బాణీ చేస్తానన్నాడు. చెయ్యండి సార్ అన్నాడు. చేసిన తర్వాత బోస్ గారు రండి ఒకసారి ఇది వినండి అన్నాడు. విన్నాను. మీరు పాడండి, అక్కడ ఎవరు సింగర్ ఇంకెవరు లేరు, మైక్లో పాడించు, మీరు ఒకసారి పాడండి, ఇదే బాణీ మీరు పాడుతుంటే నేను వెనకాల నుంచి చేస్తాను, కీబోర్డ్ ప్లే చేస్తాను అంటే సరే పాడతాను అన్నాడు. ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా, ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, చేతితోనే కొరివి పెట్టాలా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా అంటూ అక్కడ ఆ మైకులో అప్పుడు పాడాను. దుబాయ్లో పాడాను. ఇది అప్పటికప్పుడు దేవి గారి బాణీకి నేను పాడాను. అప్పుడు అక్కడ పాడిన పాటే సినిమాలో ఉంది. మళ్ళీ రికార్డ్ చేయాలి. అక్కడ ఏదైతే రికార్డ్ చేశారో నా గొంతు అదే మళ్ళీ సినిమాలో. ఇంట్రెస్టింగ్. మళ్ళీ టేక్ చేసుకోవటం అదే లేదు. మళ్ళీ చరణాలు రాసి మళ్ళీ తర్వాత మళ్ళీ చరణాలు రాసి చరణాలకి మళ్ళీ బాణీ కట్టి స్వరాలు సమకూర్చి తర్వాత మళ్ళీ రికార్డ్ చేశారు. తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా, సిల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా, కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా, నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా, నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి సిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా, రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా, వల్ల కాట్లో శూన్య పాత్ర మొదలయ్యేనా, నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా, నువ్వు వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా, మా పాపపు సెవికది వినబడకుంటదిరా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా, ఈ చేతితోనే దిష్టి తీశాను, ఈ చేతితోనే ఎన్నో నివిరాను, ఈ చేతితోనే నడక నేర్పాను, ఈ చేతితోనే బడికి పంపాను, ఈ చేతితోనే కాటికి పంపాలా, ఈ చేతితోనే మంటల గలపాలా. ఇది వినగానే సుకుమార్ గారి అప్పుడు ఈ పాటకి సుకుమార్ గారు అంతా అయిపోయిన తర్వాత ఎందుకో ఇంకొక పాట చేద్దాం, సుకుమార్ గారు ఇంకొకటి ఏదైనా చేద్దామా, ఇంకోటి చేద్దాం రాద్దామా అని బోస్ గారు అని అనేవారు. లేదండి బాగుంటుంది అని నేను సుకుమార్ గారు, నేను దేవి గారు చెప్పేవాడు. పాట షూటింగ్ అప్పుడు ఏదో తమిళం పాట వేశారట. ఓకే, అందరికి ఏడుపు రావడం కోసం వేస్తే ఆ పాట తమిళం పాట వేస్తే అసలు ఎవరికి ఏమీ చలనం లేదు, కదలిక లేదు. ఎందుకంటే షూటింగ్ అప్పుడు చెప్పారు సుకుమార్ గారు అని, బోస్ గారు పాడిన పాట ఉంది కదా, మనం ఏదో మళ్ళీ ఏదో మారుద్దాం అనుకుంటున్నాం కదా, ఎందుకు ఒకసారి అది పెట్టి చూద్దామని నా పాట పెట్టారు. ఓరయ్యో నా అయ్యో ఈ చేతితో అనగానే నా గొంతు కావచ్చు, ఆ భావం కావచ్చు, ఆ బాణీ కావచ్చు, అవన్నీ కుదిరే అనుభూతి, నేను పాడిన అనుభూతితో పాడిన విధానం కావచ్చు, అలా పల్లవి పెట్టగానే అందరిలో అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లి అందరూ అసలు ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయారు, దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోయారు. సుకుమార్ గారికి అమ్మో అని వెంటనే ఫోన్ చేశారు, బోస్ గారు నేను ఏదో తమిళం పాట పెడదాం అనుకున్నాను, ఏడిపిద్దాం, లేదు మీ పాటకి ఏడ్చారు, మనం దీన్నే పెట్టుకుందాం, చరణాలు మీరు మళ్ళీ అందంగా రాదురు కానీ. అలాంటి అంటే రకరకాల ఒక అనుభవాలు మనం
పాడడంలోని అదే చెప్తున్నా, పాడడంలో ప్రతి పాట ఒక 10 సార్లు పాడుకుంటాను. ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ నేను చెప్తుంటాను, ఎవరైనా అడుగుతుంటారు మీరు గాయకుడిగా మీరు పాడవచ్చు కదంటే, లేదండి శాస్త్రీయంగా నాకు ఎలాంటి నేపథ్యం లేదు, నేనేం నేర్చుకోలేదు, ఏదో అలా వినికిడి శక్తితో కానీ పాడుతుంటాను. శాస్త్రీయం లేకపోయినా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చాక నేర్చుకున్నారని చెప్పారు. నేర్చుకున్నారు, ఆయన నేర్చుకున్నారు. కానీ నాకు ఎందుకంటే నాకు పేరు తీసుకొచ్చింది, నాకు గౌరవాన్ని, గుర్తింపును, నాకంటూ ఒక స్థాయిని, స్థానాన్ని ఇచ్చింది రాయడమే. కాబట్టి ఖచ్చితంగా దీంట్లోనే ముందుకెళ్ళాలని నేను నిర్ణయించుకుని అప్పుడప్పుడు ఎవరైనా సరదాగా పాడమని అడిగితే నా గొంతుకు అది నప్పితే తప్పకుండా పాడతాను. అద్భుతం, అద్భుతం అండి.